ప్రభుత్వం రూలు ప్రజలకు రూల్ ఉంటుందా? నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేవు నువ్వు? నీ తమ్ముడి విషయంలో కాంగ్రెస్ పార్టీకి నీ తమ్ముడికి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కనుక చట్టం చుట్టమైందా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, కేసు నమోదు చేయలేదు. వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినావు కదా నువ్వు. ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుండు. మరి ఒక గిరిజన విద్యార్థి వాంకిడి హాస్టల్లో నీ ప్రభుత్వం అన్నం పెట్ట చేత కాకపోతే విషాహారం తిని శైలజ అనే అమ్మాయి 10-12 రోజులు నిమ్స్ ఆసుపత్రిలో చావుతో కొట్టుమిట్టాడి పోరాడి శ్వాస విడిచింది. మరి ఆ శైలజను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం టైం దొరకలేదా? నీ మంత్రులకు ఒక్క నిమిషం టైం దొరకలేదా? చివరికి అమ్మాయి చనిపోతే అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా మా ఎమ్మెల్యే గారు కోవా లక్ష్మి గారిని అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసినావు కదా రేవంత్ రెడ్డి. ఇదా నీ ప్రజాపాలన? పెద్ద నీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. సరే, దురదృష్టకరం. ఆ సంఘటన ఎవరు చనిపోవాలని కోరుకోం, కానీ ప్రేమ అందరి మీద ఉండాలి కదా. నీకు అవసరమైతే ప్రేమ, లేకపోతే విషమా? శైలజని ఎందుకు నువ్వు పరామర్శించలే? శైలజ కుటుంబాన్ని నువ్వు ఎందుకు ఆదుకోలేదు? శైలజ అంత్యక్రియలకు మా ఎమ్మెల్యే గారిని పోనీయకుండా ఎందుకు అరెస్ట్ చేసినావు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంతా కూడా మొసలి కన్నీరు డ్రామా. అవసరానికి పాట పాడతాడు, మాట మాట్లాడతాడు. ఆయనలో నిజాయితీ లేదు. ఈ అసెంబ్లీ సమావేశాలు మీరే సాక్ష్యం. అసలు అసెంబ్లీ అంటే ఒక శాంటిటీ. రాష్ట్ర ప్రజలు శాసనసభను ఒక దేవాలయంగా చూస్తాం. శాసనసభ అనేది ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన చట్టసభ. ఆ సభలో ఒక చర్చ జరిగినా, ఒక మాట మాట్లాడినా దానికి ఒక గౌరవం, ఒక విలువ ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన సభానాయకుడే ఇందాక నేను చెప్పినట్టు కాళేశ్వరంలో 20 లక్షల ఎకరాలు సాగైతే 50,000 ఎకరాలే సాగైందని మాట్లాడుతాడు. అన్ని అబద్దాలు. అట్లా చూసుకుంటూ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఏమో మాట్లాడాలి? మీరు ఆ వీడియో తీసి ఆయన వీడియో నా వీడియో ప్లే చేసి ప్రజల్లోకి వదలండి. లెట్ పీపుల్ అండర్స్టాండ్. మేము 1156 ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఇచ్చాం, 469 ఏఈ ఉద్యోగాలు ఇచ్చాం, 212 జేటీఓ ఉద్యోగాలు ఇచ్చాం. అన్ని కలిపి ఒక ఇరిగేషన్ శాఖలో 2094 ఉద్యోగాలు మేమిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అది శాసనసభనా ఇంకేమన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసా? అసెంబ్లీని ఇలా గాంధీ భవన్ లాగా మార్చింది మీరు. గాంధీ భవన్ లో గత 10 ఏళ్లు అబద్దాలు చెప్పిందే చెప్పి గాంధీ భవన్ లో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద గోబల్స్ ఎట్లయితే ప్రచారం చేసిండ్రో ఇవాళ అసెంబ్లీలో కూడా అవే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అప్పుడు 4,17,000 అయితే జూపల్లి 8 లక్షలు అంటాడు, ముఖ్యమంత్రి 6,30,000 అంటాడు, బట్టి విక్రమార్కనేమో 6,87 అంటాడు. ఏంది ఇది? అప్పుల విషయంలో అబద్దాలే, కాళేశ్వరం నీటి పారకంలో అబద్దాలే, ఇకపోతే ఉద్యోగాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో అబద్దాలే, రాజేందర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటాడు ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే 1000 కోట్లు సంపాదించాడు. ఏం అబద్దాలు? అంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం. స్పీకర్ గారు కూడా వాటిని ఎక్స్పెల్ చేయకపోవడం, తిరిగి ఆన్సర్ చెప్పడానికి మాకు అవకాశాలు ఇవ్వకపోవడం. ఫార్ములా ఈ రేస్ మీద కూడా చర్చించాలని మేము అడిగాం, దాని మీద కూడా ఈరోజు మాట్లాడలేదు. నీ పాలనలో ఏముంది రేవంత్ రెడ్డి గారు? 54 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు నీ ఏడాది పాలనలో చచ్చిపోయింది. నీ ఏడాది పాలనలో 89 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, 29 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, 450కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీ పాలనలో 1000కి పైగా రేప్ కేసులు జరిగినాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 390 ప్రొటెస్టులు జరిగినాయి. కుక్క కాటులు, పాము కాటులు, తేలు కాటులు నిత్యకృత్యమైపోయినాయి. వేలాది మంది విద్యార్థులు విష ఆహారం బాలిన పడ్డది నీ పాలన. సో ఈ రకంగా రేవంత్ తన తప్పిదాలను, తన చేతగాంతనాన్ని, తన ఫెయిల్యూర్స్ ని కప్పుపుచ్చుకోవడానికి 2 గంటల పాటు
అన్ని అబద్దాల ప్రసంగాన్ని కొనసాగించి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇవ్వకుండా అని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయింది. ఇకపోతే అసెంబ్లీ కూడా రౌండప్ చేద్దాం. ఈ సమావేశాలు ఏం జరిగిందో కూడా ఐ వాంట్ టు మేక్ ఎ రౌండప్. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు అసలు అసెంబ్లీ పెట్టారు. మీరు కూడా చూశారు. అసలు అసెంబ్లీ అనేది కూడా దాని విలువ తగ్గించే విధంగా ఎట్లా, ఇప్పుడు మీరు చూస్తే మొదటి రోజు అసెంబ్లీ పెట్టిండ్రు, 6 రోజులు సెలవులు అన్నారు. అంటే బర్త్డేకు అసెంబ్లీ పెట్టుడు, పెళ్లిళ్ళు వస్తే సెలవు ఇచ్చుడు, ఏదో రాజ్భవన్ ముందు ధర్నా ఉంది అంటే అసెంబ్లీని వాయిదా వేసుకొని పోవుడు, అంటే అసెంబ్లీ యొక్క శాంటిటీని కూడా దెబ్బతీసే విధంగా చేసిండ్రు. మీకు తెలుసు కదా భాయ్ సాబ్, బర్త్డేకి అసెంబ్లీ ఎట్లా పెట్టిండ్రో, అది కూడా ఎంత జాగ్రత్తగా పెట్టింది తెలుసా మీకు? సోనియా గాంధీ గారు పుట్టింది 1946 డిసెంబర్ 9. 1946 డిసెంబర్ 9. డిసెంబర్ 9 నాడు అసెంబ్లీ పెట్టిండ్రు బర్త్డే కోసం. జీవో ఇచ్చిండ్రు, ఏది తెలంగాణ తల్లి విగ్రహం జీవో నెంబర్ కూడా 1946 ఇచ్చిండ్రు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి హైకమాండ్ కోసం వీళ్ళు పాలన చేస్తున్నారు తప్ప ప్రజల కోసం చేస్తున్నట్టు కనబడతలేదు. జీవో నంబర్ 1946, సోనియా గాంధీ పుట్టింది 1946. అసెంబ్లీ ఎప్పుడు పెట్టిండ్రు? డిసెంబర్ 9. ఇంకా ముఖ్యమంత్రి అలా చెప్తాడు స్పీచ్లో, సోనియా గాంధీ గురించి మనం మాట్లాడద్దు అంటాడు. ఆ సోనియా గాంధీనే బలిదేవత అన్నావు కదా నువ్వు, పుణ్యాత్ముడా. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు. బలిదేవత అన్నది నువ్వే, కాళ్ళు మొక్కుతున్నది నువ్వే. ఇయ్యాల ప్రసన్నం చేసుకోవడానికి నానా పాటలు పడుతున్నది నువ్వే కదా రేవంత్ రెడ్డి గారు. సో అట్లా అసెంబ్లీని కూడా బర్త్డేకు పెట్టుడు, పెళ్లిళ్ళు వస్తే సెలవులు ఇచ్చుడు, ధర్నాలుంటే వాయిదా వేసిపోవుడు. ఇదే అసెంబ్లీ నడిపే తీరు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్? అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుడు, మైక్ ఇవ్వకపోవడం, క్లారిఫికేషన్కి అవకాశం ఇవ్వకపోవడం, సభలో మమ్మల్ని తిట్టడానికి ఎవరికంటే వాళ్ళకు, గవర్నమెంట్ అంటే మంత్రులకు ఇస్తారు, ఈ సభ్యులకు అవకాశం ఇస్తాడు. ఇక కోమటిరెడ్డి గారు లేచి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడో మీరే చూసిండ్రు. ఆయన సోయి లేకుండా, సబ్జెక్ట్తో సంబంధం లేకుండా, ఎటుపోతాడో తెలియకుండా గంటల కొద్దీ ఆయన మాట్లాడు. చివరికి వాళ్ళ మంత్రులు పోయి అంగిలు పెట్టి కూర్చున్నారు. ఆయన స్పీకర్ కూడా కూర్చోమన్నా కూర్చోడు. ఆయన స్పీకర్కు వినడు, తోటి మంత్రులకు వినడు, శాసనసభ వ్యవహారాల మంత్రికి వినడు. ఆయన ఎవరి చేతులున్నాడో, ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది. మన జరుగుతుంటే ఆయన ఎంత కూర్చోపోతే ఎల్ఏ మినిస్టర్ పోయి అంగి పెట్టి కూర్చుంటాను, శ్రీధర్ బాబు కూర్చోపోయి కూర్చో అని. స్పీకర్ గారు ఇలా కూర్చో అంటే కూడా కూర్చుంటలేదు లాస్ట్. ఇది పరిస్థితి, సభ జరుగుతున్న తీరు. అంటే చట్టసభల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా పోతా ఉంది. బయట అబద్దాలు, సభలో అబద్దాలు, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కూడా అన్ని అబద్దాలతో ఈ సభను నడిపించేటువంటి ప్రయత్నం